ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఉదయకాల సమయం మీ అందరినీ చూడడంలో నేను సంతోషిస్తున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయును గాక. ప్రియులారా, ఒక వచనాన్ని చదువుకుందాము. సామెతలో 29వ అధ్యాయము 23వ వచనం ఇలా సెలవిస్తుంది, వినయ మనస్సుకుడు ఘనత నొందును అనేటువంటి మాటను మనం చూస్తున్నామండి. వినయ మనస్సుకుడు అంటే తగ్గింపు గల హృదయము గలవాడు, తగ్గింపు గల హృదయము గలవాడు ఖచ్చితంగా ఘనత పొందుతాడు అనేటువంటి సందేశాన్ని యొక్క వచనం మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, మన జీవితంలో మనము ఘనతను పొందుకోవాలంటే, మనం హెచ్చించబడాలంటే ప్రియులారా, మనకు కావాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రియులారా, మనకు వినయ మనస్సు అంటే వినయ హృదయం అంటే దీన హృదయము మనకు కావాలి అని పరిశుద్ధ వాక్యము మనతో మాట్లాడుతుంది. ప్రియులారా, ఈ యొక్క వినయ మనస్సు వినయ హృదయము అనేటువంటి ఆ యొక్క మాటకు కరెక్ట్గా మనము ఒక వ్యక్తిని మనము పోల్చొచ్చండి. పరిశుద్ధ గ్రంథంలో మనము దావీదు మహారాజుని మనం చూస్తున్నాము. ఆయనకి మొత్తము 70 మంది కుమారులు అని చెప్పి మనకు వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, అందులో తను ఎక్కువగా హెచ్చించుకున్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. ప్రియులారా, మొట్టమొదటిగా మనము అదోనియా అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మొదటి రాజుల గ్రంథంలో మనం చదవగలమండి. మొదటి అధ్యాయం 5వ వచనంలో అదోనియా అనేటువంటి దావీదు కుమారుడు ఆయన తన్ను తాను హెచ్చించుకొని గర్వపడిన వాడై నేనే రాజునగుదునని అనుకొని అతడు రథములను గుర్రాలను ప్రియులారా ఆయన సంపాదిస్తున్నాడు. మనుషులందరినీ సంపాదిస్తున్నాడు. మనుషులకు కావలసినటువంటి డబ్బు ఇచ్చి అదోనియా రాజు అని చెప్పి వారు కేకలు పెట్టమని వారిని ఈయన అంతా అన్నీ నేర్పిస్తున్నాడు. ప్రియులారా, కానీ తన తండ్రి అయిన దావీదు ద్వారా ఇతడు రాజుగా అభిషేకించబడలేదు. నువ్వు రాజు అవుతావని చెప్పి దావీదు అతనితో చెప్పలేదు. తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు, గర్వపడుతున్నాడు. ప్రియులారా, రెండవదిగా దావీదు కుమారులో ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాం, అబ్షాలోము అనేటువంటి ఒక వ్యక్తిని చూస్తున్నాం. ప్రియులారా, ఈ అబ్షాలోము ఏం చేస్తున్నాడు, ఈ యొక్క అదోనియా అనేటువంటి ఈ యొక్క వ్యక్తి కన్నా ఇంకా కొంచెము అతడు అడ్వాంటేజ్గా వెళ్ళి ప్రియులారా మనుషులతో ఆయన మాయమైనటువంటి ప్రేమను, అబద్ధమైనటువంటి ప్రేమను చూపించి ప్రియులారా తన యొక్క అందరినీ తన పక్క లాగేసుకున్నాడు. తన తండ్రి అయినటువంటి దావీదుకు విరోధముగా హేయమైనటువంటి క్రియలను ఈయన చేశాడు. దావీదుకు విరోధముగా ఈయన చాలా వ్యతిరేకంగా ప్రవర్తించాడు. తన తండ్రి అయినటువంటి రాజు అయినటువంటి దేవుని ద్వారా అభిషేకించబడినటువంటి దావీదుకు వ్యతిరేకముగా ఈ అబ్షాలోము ఎక్కువగా ప్రవర్తించాడు. ప్రియులారా, కానీ దావీదు యొక్క కుమారుడు అయినటువంటి సొలొమోన్ అక్కడ ఉన్నాడు. ఆయన రాజుగా అభిషేకించబడలేదు. ప్రియులారా, వీళ్ళిద్దరూ తను హెచ్చించుకుంటున్నారు. అదోని అనేటువంటి వ్యక్తి విందు జరిపిస్తున్నాడు. ఆ యొక్క విందుకు దావీదు కుమారులు అందరినీ పిలుస్తున్నాడు. కానీ సొలొమోన్ను మాత్రము అతను ఆహ్వానించలేదు. సొలొమోన్ ఎక్కువగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన మనుషుల ద్వారా అంటే దావీదు ఇతర కుమారుల ద్వారా ఆయన చాలా ఎక్కువగా ఆయన త్రోసివేయబడుతున్నాడు, నెగ్లెక్ట్ చేయబడుతున్నాడు. ప్రియులారా, అలాంటి సమయంలో సొలొమోన్ ఏం చేశారంటే తను తగ్గించుకున్నాడు, వినయ మనస్సుతో ఉన్నాడు, వినయ హృదయంతో, తగ్గింపు గల హృదయంతో అతను ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా తాము హెచ్చించుకున్నారు. కానీ సొలొమోన్ అయితే నన్ను దేవుడు హెచ్చించే వరకు నేను దేవుని యొక్క తగిన సమయం కొరకు నేను కనిపెట్టుకొని ఉంటానని చెప్పి తన జీవితాన్ని దేవుని యొక్క సన్నిధికి చేతులకు అప్పగించి ఉన్నాడు. ప్రియులారా, తాము హెచ్చించుకున్నవారు తగ్గించబడ్డారు. ప్రియులారా, అబ్షాలోము అయితే చనిపోయాడు. అదోనియా అయితే సొలొమోను రాజుగా అభిషేకించబడినది విని భయపడి పారిపోయాడు. ప్రియులారా, దాముకున్నాడు అని లేఖనం మాకు సెలవిస్తుంది. ప్రియులారా, కాబట్టి మనుషులు నిన్ను ఒకవేళ మనుషులు ప్రియమైన సహోదరుడా సహోదరి మనుషులు ఎక్కువగా నిన్ను త్రోసివేస్తున్నారా, నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నారా, నువ్వేం దిగులు పడకు. నువ్వు దేవుని ముందుగా నువ్వు దీన మనస్సుతో వినయ హృదయముతో ఉన్నప్పుడు ఆ దేవుడు నిన్ను హెచ్చించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. సొలొమోన్ రాజు మనుషుల ద్వారా ఆయన తృణీకరించబడ్డాడు, చాలా అల్పముగా తక్కువ చూడబడ్డాడు. కానీ దేవుడు ఆయనలో ఉండేటువంటి ఆ యొక్క వినయ మనస్సును చూసి ఆ సొలొమోనును రాజుగా హెచ్చించాడు. సొలొమోనుకి ఎవరికి ఇవ్వలేనటువంటి జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. ఆయనకి ఎక్కువగా ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. మంచి ఒక సమాధానమైనటువంటి ఏలుబడి చేసేటువంటి ఒక రాజుగా ఆ సొలొమోను రోజు మారిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఆయనకున్నటువంటి ఆ యొక్క వినయ హృదయము, దీన మనస్సు.
కాబట్టి మనం దేవుని దగ్గర అడుగుదాము, తండ్రి నాకు కూడా దీన మనస్సునివ్వయ్యా అని చెప్పి మనం దేవుని అడుగుదామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దీన మనస్సుడు తండ్రి, స్తోత్రం, వినయ మనస్సుడు అతడు ఘనత నొందునని చెప్పి తండ్రి మీ యొక్క వాక్యం సెలవిస్తున్న ప్రకారం మేము మా జీవితంలో వినయ మనస్సులు గల వారై తండ్రి దీన హృదయం గల వారు మేము ఉండుటకు నీ ద్వారా హెచ్చించబడ్డ కృప దయచేయండి తండ్రి. ఈరోజు అంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తమార్కు తోడుండి జయాన్ని కలుగజేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.